వెల్కమ్స్ టు అమ్మమ్మాస్ కోలం అండి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత అందంగా ఉందోనండి. స్వామివారు విజయకీలాద్రి మీద ప్రతిష్ఠించారండి. చాలా అందంగా ఉంది. ఆ పిక్ కూడా పెట్టాను మీకు చూడండి. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందండి. ప్రకాశం మ్యారేజ్కి అవతల సీతానగరంలో చిన్నజీయర్ ఆశ్రమం దాంట్లో ఉందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేయిస్తున్నానండి చట్నీకి. వైట్ చట్నీ కుర్రాడు ఉన్నాడు కదా నాకు మనవడు, వాడి కోసం. తర్వాత గ్రీన్ దోశ నాని ఈరోజు అన్నాడు. అంటే దోశ ఇక పైకి వెళ్ళి పూలడ్లి ఐస్ క్రీమ్ పెట్టుకుని తీసుకొచ్చాడంట. బౌల్లో చూపిస్తున్నాడు నాకు. ఈ పచ్చిమిర్చి ఇవి వేగిపోయినాయండి. చట్నీ అది మిక్సీ చేసుకుని ఆ తర్వాత పెసరట్టు వేసేసానండి. బాబుకి పెసరట్టు చట్నీతో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను పూజకి సిద్ధం చేసుకున్నానండి. నేను కూడా కిందకి వెళ్ళి ఇంకా కొంచెం పూలు కోసుకొచ్చి ఎక్కువ మందార పూలు ఉన్నాయని మాల కట్టి అలా చేసి టైం అండి. బ్రేక్ఫాస్ట్ తినిపించాలండి. ఇప్పుడు కూడా వాడు తినిపించటం అండి. చేతికి ఏమీ టచ్ అవ్వకూడదు అనమాట. ఆ తర్వాత ఇక పూజ చేసుకున్నానండి. పూజ మందార పూలు అది ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి పెద్ద మాలగా కట్టి చిన్న దానికి అలా అలంకరించుకున్నానండి. చాలా అందంగా ఉంది. అలాగే శంకు పూలు కూడా కొంచెం ఉంటే అవి కూడా మాల కట్టి శివయ్యకి వేశానండి. ఈరోజు పూర్తి చేసుకున్నానండి. పూజ షార్ట్ ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోగానే పెడతానండి. చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే లాంగ్ వీడియోలో చూస్తారని యాడ్ చేస్తారండి. నేను చేయను అనుకుంటా ఈరోజు చెప్తున్నాడు. రేపు మార్నింగ్ ఎవ్వరు లేకపోకముందే ఫస్ట్ లేచి ఫ్రెష్ అయ్యి పూలన్నీ కోసుకొచ్చేస్తాను పైకి వెళ్ళి మందార పూలు అని చెబుతున్నాడు. నేను అన్నాను పక్కన శ్యామలాంటి ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తుంది రేపు గుడికి వెళ్ళడానికి అని అన్నాను. అవునా ఎందుకు అన్నాడు. ఆంటీ కన్నా ముందే లేపోయినా అని చెబుతున్నాడు. పడుకున్నాడు, ఇప్పుడు నిద్రపోయాడండి. వాడు ఈవినింగ్ ఆడిన ఆట అది పెడతానంటే పెట్టినది కూడా నన్ను ఇసుకలాడింది. ఆ తర్వాత అండి కాసేపు ఇది స్నేక్ అండ్ ల్యాడర్ ఆట ఆడుకున్నామండి. ఇద్దరం కూర్చుని ఆటలో వాడు విన్ అయ్యాడంట. ఇక ఆనందం. ఒకసారి నేను విన్ అయ్యాను. ఇక అలా వాడు ఎప్పుడైతే ఓడిపోతాడో టక్కన ఆపేస్తాడండి. చిన్నపిల్లలందరూ అలాగే చేస్తారు. నేను చిన్నప్పుడు అలాగే గెలిచే వాళ్ళ టీంలోనే ఉంటాననేదాన్ని. అమ్మాయిలు పచ్చీస్ ఆడుతుంటే అలాగే ఈ రకంగా ఆట ఆడుకుని ఆ తర్వాత లంచ్ కోసం సిద్ధం చేసుకోవటానికి లేచి వెళ్ళానండి. ఇక ఆట చాలేమ్మ ఆపేసేయని. లంచ్ కోసం ఈలోగా గ్రేప్స్ ఉన్నాయని చెప్పి సాల్ట్ వాటర్లో నానబెట్టి సోక్ చేసి కాసేపు తర్వాత కడుక్కున్నాడండి. కడిగి అలాగా పెట్టుకున్నాడు. ఈ బీరకాయను పన్నీరు, బీరకాయ కూర కూడా ఎలాగోలా తినిపించాలని చెప్పి పన్నీర్ని కూడా యాడ్ చేశానండి. బీరకాయ కూరలో పన్నీర్ ముక్కలు కనపడేటట్టు పెడితే తింటాడని. ఈరోజైతే లంచ్ ఇలాగేనండి. ఇంకా ఎక్స్ట్రాలు ఏం చేసుకోలేదు. ఒక కర్రీతోనే తిన్నాం. పన్నీర్ అంటే ఇష్టంలేండి మా వాడికి కూడా. అది పన్నీరు బీరకాయ కూర. తర్వాత తిన్నాక బీరకాయ పన్నీర్ కూర అని అంటే బీరకాయ పెట్టావా నాకు అన్నాడు. సరే ఈవినింగ్ అండి లంచ్ అయిపోయిన తర్వాత 3 ఆ టైంలో బిసెంట్ రోడ్ వెళ్దామని కూర్చున్నాం. సరే ఏం కొంటాను ఇప్పుడు ఏం కొనను కదా అంటే ఓలా బుక్ చేశారు పిల్లలు. ఎక్కామండి, వెళ్ళాం. రూపమ్స్కి వెళ్ళి ముందు వాళ్ళకి కావాల్సినవి ఏవో ఉంటే మన దొరకని కొనుక్కున్నారు. ఆ తర్వాత ఏమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. విండో షాపింగేనమ్మా నేనేం కొన్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి 2 చీరలు కొన్నాము మా అమ్మాయి నేను. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆర్ఎస్ బ్రదర్ ఉంది ఎదురుగా, దాంట్లోకి వెళ్దామని చూద్దామని చెప్పి వెళ్ళామండి. ఆర్ఎస్ బ్రదర్లో కూడా 2 చీరలు కొన్నామండి. ఈ మా చిన్న మనవరాలు మా మనవడు ఇద్దరు అదిగోండి అంత అల్లరి చేస్తారండి. ఏదో ఒకటి ఏ ఏ చిన్న వీడియో అయినా చాలా సపోర్ట్ అండి. మా వంశిక చాలా బాగా తీసిద్ది, క్రియేటివిటీగా తీసిద్ది అని నేను ఈ వీడియో ఏదో తన్నే తీయమన్నాను, ఇది తిప్పడం కుదరలేదు. ఆ పాట యాజ్ టీజ్గా పెట్టేశానండి.
అది క్లైమేట్ కూడా బాగుందని చెప్పి క్లైమేట్కి సంబంధించి కూడా కొంచెం తీసింది వీడియో. ఆ రకంగా ఎంజాయ్ చేసామండి. విండో షాపింగ్ అని వెళ్ళి అలా అవి తగిలించుకొచ్చి ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మా మనవడు ఇదిగోండి ఇసుకతో ఆడుతున్నాడు. ఇసుకలో పిల్లలందరూ ఆడుతుంటే వాడు కూడా వెళ్ళి జాయిన్ అయ్యాడు. వాళ్ళు మళ్ళీ క్రికెట్ కానీ వెళ్ళారు పిల్లలు. నాకు క్రికెట్ రాదు నాని అన్నాడు. వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలేండి. సరే ఇక ఆ ఇసుక ఎక్కి దిగి షెల్స్ దొరికినాయి నాకని ఏరాడు కాసేపు. ఇంటి పక్కన బిల్డింగ్ కడుతుంటే అక్కడ ఇసుకుందండి. సీసీ కెమెరాలు ఉన్నాయని భయం వేసి నేను వెళ్ళను, నువ్వు వస్తేనే వెళ్తాను ఆడుకోవటానికి అన్నాడు. పర్లేదమ్మా ఆడుకుంటేలే కిందకో పారబోయకండి అని అన్నాను. ఆడుకున్నాడండి కాసేపు అలా ఎంజాయ్ చేశాడు. నాది కూడా ఈ వీడియోలో యాడ్ చేయి నాది కూడా అని చెప్పాడు. నిద్రపోయాడు. వద్దులేమ్మా అంటే లేదు పెట్టి నాది కూడా నేను ఆడుకున్నది కూడా అని అన్నాడు. సరే అని యాడ్ చేశానండి. సరే చూడండి మా చిన్న మనవరాలు వంశిక మాత్రం చక్కగా వీడియోలు ఎడిటింగ్ కానీ ఏదైనా చాలా బాగా చేసిద్దండి. దాని ఛానల్లో స్టడీకి సంబంధించి ఎక్కువ చెప్తూ ఉంటుందండి. వాళ్ళ సారాలు కూడా అవి బాగా చెప్తున్నావు అయ్యే చెప్పమ్మా అన్నారు. కొన్ని ఏమో ఊళ్ళో ఎంజాయ్ చేసినవి లోటస్ పాండ్ దగ్గర ఇలాంటి కొన్ని వీడియోలు పెడతా ఉంటుంది. బాగా ఉంటుందండి. అది ఈరోజు ఇలాగే ఈ రకంగా ఆటలు ముగిసినాయండి. అదిగోని పైన నిలబడి నన్ను ఫోటో కూడా తీనాని అని అంటున్నాడు. అది స్టాట్యూ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాడండి. ఆ తర్వాత మా చేసి పెన్ కార్నర్లు ఏమన్నా కొనుక్కుంటావా అంటే వద్దులే అమ్మమ్మ మొన్నే ఉన్నాయి అని అంది.